హాయ్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అమ్యూజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్. సో, మనము ఈ క్లాస్‌లో ఏబీపీఎస్సీ జూనియర్ అసిస్టెంట్ సంబంధించి పాలిటీ 300 ఎంసీక్యూస్‌లో పార్ట్ 3ని డిస్కస్ చేసుకుంటాము. సో, ఈ మధ్య మనకి ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి రిమైనింగ్ ప్రిలిమ్స్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏది కూడా ఇంకా రాలేదు. సో, సంక్రాంతి తర్వాత జరిగేటువంటి నిరుద్యోగులతో జరిగే సమావేశం ద్వారా ప్రిలిమ్స్‌కి సంబంధించినటువంటి డేటు, రిమైనింగ్ డేట్స్ అన్నీ కూడా వస్తాయని చెప్పి తెలియజేయడం జరిగింది. అయితే ఇక్కడ ఒక చిన్న రిమైండరు, ఈ రోజున మనకి 11th ఇంకా ఓన్లీ 8 డేస్ మాత్రమే మనకి అప్లై చేయడానికి సమయం అనేది ఉంది కాబట్టి ఇంకా ఎవరైనా అప్లై చేయకపోతే చేసుకోండి. సో, ఫస్ట్ వెళ్ళే ముందు మనకు చిన్న అనౌన్స్మెంట్ అండి. ఏపీపీఎస్సీ జూనియర్ అసిస్టెంట్ టెస్ట్ సిరీస్ అనేది మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. 30 చాప్టర్ వైజ్ టెస్టులు, 10 గ్రాండ్ టెస్టులతో మొత్తం 40 టెస్టులని కాంప్రహెన్సివ్ కవరేజ్తో మొత్తం ప్రతి సబ్జెక్ట్లోని చాప్టర్ని కవరేజ్ చేసుకుంటా ఎగ్జామినర్ ఏ విధంగా అయితే ప్రతి టాపిక్ని కవర్ చేసే విధంగా ఉంటుందో అలాగా మనది ప్రతి టెస్ట్ అలా తయారు చేయడం జరిగింది. చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మార్చ్ 30th లోపనే మీకు సిలబస్ మొత్తం కంప్లీట్ అయినటువంటి ఫీలింగు, ప్రిలిమ్స్లో మంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చేలాగా మనదంతా కూడా ఉంటుందండి. ఖచ్చితంగా మీరు జాయిన్ అవ్వండి. రిజిస్టర్ చేసుకునేందుకు 9441541828కి కాల్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, యూనియన్లో రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడానికి లేదా కొత్త రాష్ట్రాలను స్థాపించేందుకు ఎవరికి అధికారం ఉంటుంది అని చెప్పేసి మనల్ని అడగడం జరిగింది ఇక్కడ ప్రశ్న. సో, మనకైతే మామూలుగా అధికారం పరంగా కానీ తీసుకుంటే అలాంటి కార్యనిర్వాహ అధికారం అనేది కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. మన ఆన్సర్ అనేది ఇక్కడ పార్లమెంట్ అవుతుంది. బట్ తటక్కని చెప్పి మనము కేంద్ర ప్రభుత్వానికి, ఎందుకంటే కేంద్ర క్యాబినెట్ ఏ క్యాబినెట్ ఏదైతే ఉందో ఆ క్యాబినెట్ అప్రూవ్ అయ్యాకనే మనము బిల్లు పెడతాం కదా. సో, వాళ్ళకి ఏమైనా అధికారం ఉంటుందేమో అని చెప్పి అనుకునే అవకాశం ఉంది. కానీ పార్లమెంటుకు మాత్రమే అలాంటి అవకాశం ఉంది. సో, ఆన్సర్ వచ్చేసి పార్లమెంటు. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 ప్రకారము భారతదేశము అనేది ఏంటి? భారతదేశాన్ని ఆర్టికల్ 1లో ఏమని సంబోధించారు అని చెప్పి దీని యొక్క అర్థం అన్నమాట. అక్కడ సంబోధించింది ఏందో కొరత కాదు, యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఇండియా, దట్ ఈజ్ భారత్ యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఎక్కడా కూడా భారత రాజ్యాంగం నందు ఫెడరేషన్ అనేటువంటి పదము లేదు. ఫెడరేషన్ అనేటువంటి పదము లేదు. నెక్స్ట్, ఈ క్రింది ఏ ఆర్టికల్ నిబంధన ప్రకారము కొత్త రాష్ట్రాన్ని సృష్టించే అధికారము భారత పార్లమెంటుకు ఉంది? కొత్త రాష్ట్రాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, పదము కొత్త రాష్ట్రాన్ని. ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 3. ఆర్టికల్ 3. ఆర్టికల్ 3 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే 1, 2, 3, 4 అనేటివి మన భారత కేంద్రపాలిత ప్రాంతాల గురించి తెలిపేటువంటి ఆర్టికల్స్. కొత్త రాష్ట్రాలు లేదా సరిహద్దులు మార్చుట, పేర్లు మార్చుట ఇవన్నీ కూడా దాంట్లో ఇమిడి ఉంటాయి. నెక్స్ట్, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఢిల్లీకి జాతీయ రాజధాని ప్రాంతం ఎన్సీఆర్టీ మనకి ఏదైతే ఉందో, ఎన్సీఆర్ నేషనల్ క్యాపిటల్ రీజన్ అని చెప్పి మనం పిలుచుకుంటామో ఆ హోదా ఇవ్వబడింది? ఎందుకంటే మనకి గ్రూప్ 4, గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్లో ఖచ్చితంగా ఒక బిట్టు అమెండ్మెంట్స్ అంటే రాజ్యాంగ సవరణ మీద అడగడం జరుగుతుంది. సో, మనకి ఇక్కడ 69 అనేది ఢిల్లీని జాతీయ రాజధానిగా ప్రకటించినటువంటి ఆర్టికల్. నెక్స్ట్, ఏ సవరణ ద్వారా సిక్కిం భారతదేశం యొక్క రాష్ట్రంగా మారింది? ఇది చాలామందికి కన్ఫ్యూజన్గా ఉన్నటువంటి బిట్ ఇది. ఎందుకంటే సిక్కిం అనేది సహరాష్ట్ర హోదా ఉంటుంది, అంటే అసోసియేటెడ్ స్టేట్గా ఉంటుంది, తర్వాత కంప్లీట్ స్టేట్గా వస్తుంది. సో, అందుకని చెప్పి దీని మీద ఎక్కువ కొంత కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. దీనికైతే ఆన్సరు 35. ఇయర్ కూడా ఇంపార్టెంట్ అండి, దానికి సంబంధించింది. సరే, నెక్స్ట్ క్వశ్చన్, భారత పౌరసత్వ చట్టం 1955 ప్రకారం భారతదేశ పౌరుడిగా మారడానికి భారతీయ సంతతికి చెందిన వ్యక్తి ఎన్ని సంవత్సరాలు భారతదేశంలో నివసించాలి? అది 7 years. ఖచ్చితంగా పౌరసత్వం మీద ఒక బిట్ అనేది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఎన్ని పద్ధతుల ద్వారా పౌరసత్వం వస్తుంది, ఎన్ని పద్ధతుల ద్వారా పౌరసత్వం వెళ్తుంది?
దానికి సంబంధించినటువంటి ఇయర్స్ అవి కూడా ఇంపార్టెంటు. తర్వాత ద్వ ద్వంద్వ పౌరసత్వ విధానాన్ని ఏ దేశం ఆమోదించింది? అంటే ద్వంద్వ పౌరసత్వం అంటే ఇప్పుడు మనము భారతీయులమని చెప్పుకుంటాము. అలాగే ద్వంద్వ పౌరసత్వంలో మేము ఆంధ్రులము అని కూడా చెప్పుకుంటాము. ఇప్పుడు కూడా ఆంధ్రులని చెప్పినప్పటికీ పౌరసత్వం అనేది మనకి ఇండియన్ అని చెప్పి ఉంటది. అంతేకాని ఆంధ్ర అన్నట్టుగా మనకెక్కడా కూడా ఉండదు. ఎందుకంటే ఏక పౌరసత్వం అనేది భారత రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రంగా కూడా ఉంది. సో, ఇక్కడ అడిగిన దాన్ని బట్టి మనకి ద్వంద్వ పౌరసత్వం అనేది యూఎస్ఏ. ఎందుకంటే ముందు అక్కడ వాళ్ళు స్టేట్‌ని చెప్పుకుంటారు. అండ్ దెన్ యూఎస్ఏ అని చెప్పుకుంటారు. ప్రాథమిక హక్కులు. ప్రాథమిక హక్కులు ఎలాంటివి? సమర్థించదగినవా? నాన్ జస్టిబుల్ అంటే సమర్థించలేనివి, ఫ్లెక్సిబుల్ కఠినమైనవి. ఓవరాల్‌గా కూడా సమర్థించదగినవి. ఎందుకంటే అందరికీ కూడా ఆమోదయోగ్యమైనవి, ప్రతి ఒక్కరూ కోరుకునేవి, అమలు చేయగలిగినవి. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఏది సరైనది? నెహ్రూ నివేదిక 1928 భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను చేర్చాలని సూచించింది. 1928. అలాగే భారత ప్రభుత్వ చట్టము 1935 కూడా ప్రాథమిక హక్కులను సూచించింది. ఆగస్ట్ ఆఫ్ 1940 కూడా ప్రాథమిక హక్కుల గురించి డిస్కస్ చేసింది. క్రిప్స్ మిషన్ కూడా డిస్కస్ చేసింది అంటున్నారు. సరైనది ఏంటంటే ఆప్షన్ ఏ. నెహ్రూ నివేదిక 1928 అనేది భారత ప్రాథమిక హక్కుల గురించి డిస్కస్ చేసింది. కొన్ని హక్కులు కావాలని చెప్పి మొట్టమొదటిసారిగా మాట్లాడినటువంటి సందర్భం అది. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారము పౌరులకు ప్రాథమిక హక్కులు అందించబడ్డాయి? పౌరులకు ప్రాథమిక హక్కులు అందించబడ్డాయి. ఏ ఆర్టికల్ ప్రకారము? ఏ ఆర్టికల్ ప్రకారము? మనకి కానీ గమనించినట్లయితే ఈ ఎఫ్ఆర్ ఏదైతే ఉందో అది ఆర్టికల్ 12తో మొదలయ్యి 35 దాకా ఉంటాయి. మనకి ఇవన్నీ కూడా 5 ఏదైతే ఉందో సమానత్వ హక్కు, తర్వాత స్వేచ్ఛా హక్కు, తర్వాత మత స్వాతంత్రపు హక్కు, ఇలాగ వరుసగా ఉంటాయి. వాటిల్లో మనకి 12తో మొదలయ్యి 35 మధ్యలో ఉన్న ప్రతిదీ కూడా దాంట్లో ఉన్నటువంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 16A, 16B, 16C అలా ఉండాలి. అలాగా 16(4)A ఉన్నిందనుకుంటే ఆ 4A అనే దాన్ని ఏ సవరణ ద్వారా ఏ సంవత్సరం మనము అడాప్ట్ చేసుకున్నాము అనేది కూడా కావాలి. కాబట్టి వాటిని ఖచ్చితంగా ఒకసారి రెఫర్ చేసుకోండి ఈ సందర్భంగా. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ అంటరానితనాన్ని నిర్మూలిస్తుంది మరియు ఏ రూపంలోనైనా సరే ఆ ఆచారాన్ని నిషేధిస్తుంది? మీకు ఇందాకే చెప్పడం జరిగింది. మనం 12తో రాజ్యం డెఫినేషన్తో స్టార్ట్ చేస్తే ప్రతిదీ కూడా మనం నోట్ చేసుకోవాలి. ఇక్కడ మనం అడిగింది ఏంటంటే అంటరానితనాన్ని నిషేధించడము. సో ఆన్సర్ వచ్చేసి మనకి దీనికి ఆర్టికల్ 17. ఆర్టికల్ 17. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ద్వారా క్రింది వాటిలో ఏ హక్కులను అమలు చేయవచ్చు? ఆర్టికల్ 32 అనేది మనకి భారత రాజ్యాంగపు ఆత్మగా వర్ణించడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. తద్వారా మనకి భారత రాజ్యాంగంలోని హక్కులు ఏవైనా సరే రాకపోతే రిట్ అనేటువంటి ఒక ఆయుధం ద్వారా సుప్రీంకోర్టులో వాళ్ళు దాన్ని అడగవచ్చు, హైకోర్టులో అడగవచ్చు. సో అది హక్కులకు సంబంధించినటువంటి ఆర్టికల్ అన్నమాట, ప్రాథమిక హక్కులకు సంబంధించింది. నెక్స్ట్, భారత సర్వోన్నత న్యాయస్థానం రాజ్యాంగంలోని ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతాన్ని అంటే మౌలిక సిద్ధాంతము ఏదైతే అంటామో మనము మౌలిక నిర్మాణము లేదా మౌలిక సిద్ధాంతం అని చెప్తుంటామో ఆ సిద్ధాంతం గురించి ఏ సందర్భంగా సుప్రీంకోర్టు అనేది డిస్కస్ చేయడం జరిగిందంటే అది కేశవానంద భారతి వర్సెస్ కేరళ రాష్ట్రము 1973లో జరిగినటువంటి ఈ కేసు సందర్భంగా ఈ మౌలిక అనేటువంటి పదజాలాన్ని సుప్రీంకోర్టు కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్, ఆస్తి హక్కు అనేది మనకి ప్రాథమిక హక్కుగా తొలగించబడి 300A అనేటువంటి ఒక చట్టబద్ధమైనటువంటి
హక్కుగానే అది ఇప్పుడు రాజ్యాంగంలో ఒక చోట ఉంది. సో ఇది చట్టపరమైనటువంటి హక్కు. నెక్స్ట్, ఏదేని నేరానికి పాల్పడిన నిందితుడు తనకు వ్యతిరేకంగా సాక్షిగా ఉండమని బలవంతం చేయడానికి ఏ ఆర్టికల్ అందిస్తుంది? బలవంతం చేయలేము అని చెప్పేటువంటి ఆర్టికల్ ఏమిటి? చాలా చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఇది. ఎందుకంటే మనకి ఒక నేరానికి ఒకసారే శిక్ష, అలాగే బదిలీని ప్రవేశపెట్టము, బందీని ప్రవేశపెట్టము, ఇలాంటి పదజాలం మొత్తం మనకి రిట్స్ దగ్గర ఈ ఆర్టికల్ దగ్గర వస్తుంది. సో దీనికైతే ఆన్సర్ వచ్చేసి ఏ ఆర్టికల్ 23 అన్నమాట. నెక్స్ట్, ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్, పీడీ యాక్ట్ అంటారు కదా, ప్రివెన్షన్ డేట్ అంటే నిర్బంధం చేయడం అనమాట, ముందస్తుగా నిర్బంధం చేయడం. ఎందుకంటే వీళ్ళు శాంతి పద్ధతులకు విఘాతం కలిగిస్తారనే ఉద్దేశంతో ఎటువంటి విచారణ లేకుండా ఒక వ్యక్తిని హౌస్ అరెస్ట్ చేస్తారంటారు కదా, అలాగనమాట. సో అలాగ చేసేదానికి ఎంతకాలం అవకాశం ఉంది అని చెప్పి అంటున్నారు. 3 months ఉంది. అది కూడా దానికి సంబంధించిన ఒక కమిటీ యొక్క సిఫారసుల మేరకు వారిని 3 months వరకు హౌస్ అరెస్ట్ చేయవచ్చు, నిర్బంధించవచ్చు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఏ ప్రాథమిక హక్కులు విదేశీయులకు అందుబాటులో లేవు? విదేశీయులకు అందుబాటులో లేవు అన్నటువంటిది అనగానే మీకు బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాల్సింది స్వేచ్ఛగా మాట్లాడే హక్కు, అంటే భావ వ్యక్తీకరణ హక్కు. ఆర్టికల్ 19. నెక్స్ట్, ఏ భారత రాజ్యాంగంలోని క్రింది ఆర్టికల్ ఒకటి చట్టం ముందు సమానత్వానికి సంబంధించింది ఏమిటి అంటే మనకి ఆర్టికల్ 14. తర్వాత క్రింది వాటిలో ఏది ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛకు గొప్ప రక్షణగా పరిగణించబడుతుంది? వ్యక్తి యొక్క స్వేచ్ఛ అనే పదం వాడుతున్నాం మనము, అదే హెబియస్ కార్పస్. ఎక్కువగా సినిమాల్లో కూడా మనం వింటున్నటువంటి రిట్ అది. నెక్స్ట్, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25 అనేది, అంటే ఇలాంటి బిట్లు ఎక్కువగా అడిగేదానికి అవకాశం ఉంది. తటక్కని ఇట్లాంటి బిట్లు అడిగినప్పుడు కొంత కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇక్కడైతే మనకి మత స్వేచ్ఛ, అందుకే 12 నుంచి 35 వరకు ప్రతి దాన్ని కూడా దానిలో ఉన్న సబ్ ఆర్టికల్స్ని కూడా మనము అవపోసన పట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సో ఓవరాల్గా ఈరోజు మనకు సంబంధించినటువంటి పాలిటీ క్లాస్ అనేది ఇంతటితో అయ్యింది. సో ఇక్కడ మనం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఎంసీక్యూ సిరీస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఆ క్వశ్చన్స్ని మీరు చూసినప్పుడు దానికి అసోసియేటెడ్గా ఉన్నటువంటి అన్ని క్వశ్చన్స్ని కూడా ఒకసారి రెఫర్ చేయాల్సిన అవసరం ఉంది. సో దీనికోసం మనం ఒక పక్కా షెడ్యూల్ ప్రకారము టెస్ట్ సిరీస్ని కూడా స్టార్ట్ చేసుకొని ఉన్నాం. కాబట్టి మీరు ఎవరైతే ఖచ్చితంగా ఏప్రిల్ లోపల సిలబస్ అయిపోయి ఒక సేఫ్ సైడ్ ఉండాలని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వెంటనే టెస్ట్ సిరీస్లోకి జాయిన్ అవ్వండి. మీకు అందరికీ కూడా ఆ షెడ్యూల్ అనేది ఆల్రెడీ మనం గ్రూపుల్లో పెట్టున్నాము. అండ్ మెయిన్లీ టెస్ట్ 1ని ఎగ్జాంపుల్గా నిన్ననే మనము బయటకి ఇవ్వడం జరిగింది. అది టెలిగ్రామ్లో ఉంది. మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయితే టెస్ట్ 1 అనేది వస్తుంది. సో ఆ టెస్ట్ 1ని చూసి మన యొక్క టెస్ట్ సిరీస్ గురించి మీరు తెలుసుకోవచ్చు. పెద్ద కాస్ట్ కూడా ఏం కాదండి. రిమైనింగ్ వాటితో కానీ కంపేర్ చేస్తే మనది 599కి 40 టెస్టులు రావడం జరుగుతుంది, విత్ చాప్టర్ వైజ్ టెస్ట్ అండ్ టెస్ట్ గ్రాండ్ టెస్టులు కూడా. కాబట్టి మీరు ఖచ్చితంగా దీన్ని ట్రై చేయండి. అలాగే ఇంగ్లీష్కి సంబంధించి కూడా మనము టెస్ట్ని ఒక క్రాష్ కోర్స్ని మనము ఇన్వాల్వ్ చేసుకొని ఉన్నాము. అది కూడా మీకు ఎక్కువ వెయిటేజ్ ఉంది, బాగా అర్థమయ్యేలాగా సెట్ ఆఫ్ ఒక 1000కి పైన ఎగ్జాంపుల్స్ అన్నిటిని కూడా తీసుకొని అన్నిటినీ కూడా మేళవించుకొని మీకు ఇచ్చే విధంగా కూడా ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే మన ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళు ఈ 2 ఆపర్చునిటీస్ని యూజ్ చేసుకోండి, మీకు యూజ్ అవుతాయి. సో మీరు బాగా చదవండి. నెక్స్ట్ పొంగల్ హాలిడేస్ వస్తున్నాయి, రెస్ట్ తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. టెస్ట్కి మనకి ఎగ్జామ్కి వాటికి టైం ఉంది కాబట్టి ఒకసారి బాగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. తద్వారా మీకు కొంచెం బూస్టింగ్ అనేది వస్తుంది. పోతే రేపు మనం ఇంకొక వీడియో అనేది ఒకటి చేసుకుందాము. అదేంటంటే స్ట్రాటజీ ఆఫ్ ఎకానమీ అనమాట. ఎందుకంటే అది ఒకటి కానీ చేసామంటే మనకి స్ట్రాటజీస్ అనేటివి సంపూర్ణం అయిపోతాయి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.